పేరిట మీకు నా ప్రత్యేకమైన వందనాలు. కొంతమంది చాలా రకాలుగా అడుగుతున్నారు. 1వ యోహాను పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో దేవుణ్ణి ఎలా పోల్చుచున్నాము అంటే ఆయన ప్రేమస్వరూపి అని దేవుని వాక్యము చెప్పుచున్నది. దేవుడు ప్రేమయున్నాడు, ప్రేమ లేనివాడు నావాడు కాదని దేవుడు ప్రేమస్వరూపి. మరి ఇంత ప్రేమన్న దేవుడు మనుషులను ఎందుకు అగ్నిగుండంలో పడవేయాలి, నరకంలో ఎందుకు పడవేయాలి? మరి ప్రేమస్వరూపి కాబట్టి ఆ ప్రేమను బట్టే కదా ఈ లోకానికి మరి యేసు ప్రభువారు వచ్చి రక్షణ కోసం తన ప్రాణమును పెట్టి రక్తమును కార్చి మరణాన్ని జయించి గొప్ప శ్రమ అనుభవించాడు. తిరిగి మరలా మనుషుల్ని ఎందుకు అగ్నిగుండంలో పడేయటము, నరకంలో పడేయటము అని అంటున్నారు. దేవుడు అగ్నిగుండాన్ని, నరకాన్ని మానవుల కోసం కాదండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము మరి 41 మరి చదివినట్టయితే అక్కడ ఉంటుంది. ఎడమవైపు ఉన్న వారిని చూసి శపింపబడిన వారులారా దూరంగా పోండి, సాతాను కొరకును సాతాను యొక్క అనుచరుల కోసమును ఏర్పరచబడిన నరకాగ్ని గుండానికి పొమ్మని దేవుడు చెప్తున్నాడు. అంటే నరకము అనేది ఎవరి కోసము దేవుడు ఏర్పాటు చేశాడు? సాతాను కోసము, సాతాను యొక్క సమూహము, సాతాను యొక్క సైన్యము, వాళ్ళందరి కోసము. అయితే లోకము ఎవరి వశములో ఉంది? ఇప్పుడు సాతాను యొక్క వశములో ఉంది. అయితే లోకానుసారంగా ఎవరైతే బ్రతుకుతారో, సాతాను క్రియలు ఏ వ్యక్తులైతే చేస్తారో, సైతానుని ఎవరైతే వెంబడిస్తాడో, సాతాను యొక్క క్రియలు నెరవేరుస్తూ ఉన్నవాళ్ళు, వెంబడిస్తున్న వాళ్ళు, లోకాన్ని ప్రేమిస్తున్న వాళ్ళు, వాక్యానుసారంగా జీవించిన వాళ్ళు, నీతి తప్పిన వాళ్ళు, ప్రేమ లేని వాళ్ళు, అన్యాయస్తులు, మూర్ఖంగా ప్రవర్తించే వాళ్ళు, ఇలాగ చీకటి కార్యములు చేసేవాళ్ళు అందరూ కూడా ఎవరు సంబంధులు? సాతాను సంబంధులు. అందుకే వాళ్ళతో పాటు మీరు వెళ్ళిపోతారన్నాడు. కాబట్టి ప్రభు బిడ్డలమైన మనము పరిశుద్ధముగా జీవించిన ఎడల, లోకానితో మన స్నేహం చేయని ఎడల, భయభక్తులు కలిగి మనం జీవిస్తే ఏమాత్రము కూడా నరకాగ్ని గుండానికి వెళ్ళం. కాబట్టి యోహాను సువార్త 8:44లో కూడా ఉంటుంది. ఏమని ఉంటుంది? మీరు మీ తండ్రి అయిన అపవాది సంబంధులు, మీ తండ్రి యొక్క అపవాది యొక్క క్రియలను మీరు నెరవేర్చుచున్నారు అంటాడు. లోకంలో పుట్టిన మనుషులందరూ ఎవరు? దేవుని యొక్క బిడ్డలే కదా, సృష్టికర్తే కదా, అందరికీ తండ్రి. మరి అక్కడ వాక్యం ఏమంటుంది? మీరు మీ తండ్రి అయిన అపవాది సంబంధులు. అంటే అపవాది మనుషులకు తండ్రా? కాదు, ఎంత మాత్రము కాదు. మాయ చేసి భయపెట్టి మనుషులను ట్రాక్ చేసి రకరకాలుగా మనుషులను తప్పుదారి పట్టిస్తూ మనుషులను వేటాడుతున్నాడు. ఎవరైతే అపవాది క్రియలు నెరవేరుస్తూ ఉంటారో, ఆ నెరవేర్చేవాళ్ళు, అపవాది క్రియలలో స్నేహము చేస్తూ పాలు పొందుకునే వాళ్ళందరూ అతను వాళ్ళకి తండ్రి అయిపోతాడు. ఇదనమాట మర్మం. కానీ దేవుడు అన్యాయస్తుడు కాదు, ప్రభువు తోడై ఉన్నాడు. వాక్యానుసారంగా మనం జీవించినప్పుడు, పరిశుద్ధమైన ప్రవర్తన మనలో ఉన్నప్పుడు ఏమాత్రము కూడా మనం నరకాగ్ని గుండానికి వెళ్ళము. ఆమేన్.